అమ్మా, నాకు ఒక చిన్న సందేహం ఉంది. మనం 3 రోజుల నుంచి కాశీలో ఉన్నాం కదా. నాకు ఫస్ట్ 2 days అసలు ఎక్కడున్నాను ఏంటి ఒక మైకంలాగా అనిపించింది. ఓవర్వెల్మింగ్ అంటారు కదా ఇంగ్లీష్లో, అలాంటి ఫీలింగ్. 3rd day వచ్చేసరికి ఒకలాంటి సెటిల్నెస్ వచ్చిందనమాట. అండ్ నేను అందరు విన్నాను 9 రోజులు ఉంటారు కాశీకి వస్తే అని అంటున్నారు. నాకు ఎందుకో దానికి ఒక సంబంధం ఉంది అని అనిపిస్తోంది. ఇలాంటి ప్రోగ్రెషన్లో రాగానే 3rd day అవ్వడం, 9th day ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు, నేను ఈరోజు బయలుదేరుతున్నా. బట్ దానికి ఆ విశిష్టత ఏంటమ్మా, దానికి మీనింగ్ ఏంటి? దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అమ్మ, నిజం చెప్పాలి అంటే ఈ 9 రోజులు అన్నది వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, అమ్మ గర్భంలో 9 నెలల కాలం పాటు మనం ఉన్నాము. ఆ 9 నెలల కాలాన్ని ఏం చేశారు అంటే, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రోజు చొప్పున 9 మాసాలు మనం అమ్మ, ఎందుకంటే గర్భము అన్నది ఏం చెప్తున్నారు అంటే ఒక నరకం కింద లెక్క అంటున్నారు. ఆ నరకం నుంచి స్వర్గంలోకి రావాలి అన్నది కోరుకుంటూ మనం చేస్తున్నదే ఈ యొక్క పంచకోశ యాత్ర. అంటే కాశీ యాత్రని పంచకోశ యాత్ర అని పిలుస్తారు. ఇక్కడ ఇది ఇలా ఉన్నా యోగపరంగా దీనికి ఒక అర్థం ఉంది. మీరు అమ్మవారి గురించి వినే ఉంటారు. ఏంటంటే మీరు ఇందాకనే చెప్పారు, ఏంటి 1, 2, 3 ఫస్ట్ 3 days నైట్స్ పడుకుంటే ఏమవుతుంది అని అంటే, కాశీలో ఎప్పుడైతే పడుకున్నామో ఆ కాశీ క్షేత్రపాలకి ఎవరు అంటే వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు ఏం చేస్తుంది అంటే, వారాహి అమ్మవారి యొక్క మెయిన్ గుణం ఏమిటి అంటే, ఆవిడ కాలానికి దేవత, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఆవిడ చేసే చాలా చాలా గొప్ప పని ఏంటి అంటే, మన మైండ్ అంటే మన మనస్సులో నిశ్చలత్వాన్ని తీసుకొస్తుంది. ఈ 3 రాత్రులు అక్కడ ఎప్పుడైతే ఉన్నామో వారాహి అమ్మవారు మనం ఏం చేస్తామంటే 3 రాత్రుల్లో చక్కగా బ్యాలెన్స్ చేస్తాం. పగలు ఏమైంది, కాలభైరవుడి క్షేత్రపాలకు ఈ కాలభైరవుడు ఏం చేస్తున్నాడంటే మన టైం ఎంత బాగా వాడుకోవచ్చు అనేది మనకి నేర్పిస్తారు. ఇక్కడ మనోనిశ్చలం టైం 2 ఎంత బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇంకా 6 రోజులు ఉన్నాయి. అంటే 9 రోజులు కానీ 9 నెలలు కానీ ఎన్నుకుంటున్నాము అంటే, 9 నెలలు నిజంగా ఉంటే ఆధ్యాత్మికంగా ఉంటే అసలు మనం అమ్మని రీచ్ అయిపోయినట్టే. ఎందుకంటే అది 24 hours వాళ్ళు ఇచ్చినట్టు మనం వాడుకోగలిగితే. ఇక్కడ ఈ 9 రోజుల్లో మిగతా 6 రోజులు ఏమవుతాయంటే, మీరు అమ్మవారి లలితా సహస్రం ఎప్పుడైనా చదివినా విన్నా అందులో ఒక మాట ఉంటుంది. ఏంటంటే దేశకాల పరిచ్ఛిన్న సర్వదా సర్వమోహిని. అంటే దేశము కాలము ఎప్పుడైతే పరిచ్ఛిన్నం అంటే ఓపెన్ అవుతాయో అప్పుడే మనం దేన్ని చూడగలము అంటే ఆ సర్వమోహిని రూపంగా అమ్మవారు. అంటే ఆవిడ ఎంత ఎలా ఉంటుంది, ఆవిడ అందాన్ని అనుకోండి, ఆవిడ క్వాలిటీస్ అనుకోండి, ఆవిడ గురించి అనుకోండి, ఆవిడని అనుకోండి, అన్నీ ఆవిడ కరెక్ట్గా చూడగలుగుతాం. అంటే కరెక్ట్ వేలో మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నట్టు కాకుండా నిజమైనట్టు మనం చూడగలుగుతాం. ఈ దేశకాల పరిచ్ఛిన్నం అంటే ఏంటి, చాలామంది అనుకునేది ఒక కంట్రీ అనుకుంటారు దేశం అంటే. కాలము అంటే టైం అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ దేశకాల పరిచ్ఛిన్న అంటే ఏంటంటే, దేశము అంటే మన మూలాధార చక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు ఉన్న శరీరాన్ని దేశము అని పిలుస్తారు. కాలం అంటే ఏంటి, ఆజ్ఞాచక్రం. అంటే ఇవి అన్నీ ఓపెన్ అయితేనే ఆవిడ చూడగలం. ఇప్పుడు అంటే ఏంటి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటాం అక్కడ ఉంటే. ఎప్పుడైతే ఈ 5 చక్రాలు శుద్ధయ్యాయో అప్పుడే ఆజ్ఞాచక్రంలోకి మనం వెళ్ళగలుగుతాం. వెళ్ళేసరికి అక్కడ నిజమైన విశాలాక్షి అమ్మవారిని. ఎందుకు అంటే ఆ విశ్వమాత అయిన విశాలాక్షి. ఎందుకంటే కాశీ మీరు చూస్తే ఆ క్షేత్రం అంతా ఒకటైతే, మీరు విశాలాక్షి, వారాహి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, అక్కడ ఆది అన్నపూర్ణ, గౌరీ. అంటే మొదట అసలు కాశీ క్షేత్రానికి శివయ్య వచ్చాడని అందరూ అనుకుంటారు, కానీ కాశీ క్షేత్రానికి ఫస్ట్ వచ్చింది గౌరీదేవి. అందుకని ఆది గౌరీదేవి. ఇది అయిన తర్వాతను అక్కడ ఏంటంటే కాళరాత్రి, నీల సరస్వతి, వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో ఆ ప్రదేశాన్ని మనం పిలిచే పేరు ఏంటంటే జ్ఞానవాపి అని. అక్కడ ఏమొస్తుంది అంటే, నిజంగా ఈ దేశం ఎప్పుడు పరిచ్ఛిన్నమైందో మనం జ్ఞానంలో మన జీవితంలో జరిగేది విశాలాక్షి అమ్మవారు. ఆవిడ ఆదిగౌరీదేవి. ఆ ఆదిగౌరీదేవి విశాలాక్షి అమ్మవారు ఎప్పుడైతే మన ఆజ్ఞా చక్రాన్ని ఓపెన్ చేస్తుందో
అప్పుడు మనకు పూర్తిగా జ్ఞానం ఎందుకంటే ఇక్కడికి వచ్చేది జ్ఞాన సంపార్జన, ఇంకో పని లేదు. అందుకనే ఎప్పుడు వచ్చినా సరే 24 hours ఏ క్షేత్రానికి వెళ్ళినా పూజ చేయి అని చెప్పడానికి కారణం ఏంటి అంటే మన మనస్సు అటు ఇటు వెళ్లకుండా పూజల పైన ఎప్పుడైతే దృష్టి పెట్టామో లేదా మంత్రం పైన ఎప్పుడైతే దృష్టి పెట్టామో దాని ద్వారా ఏమవుతున్నాము అని అంటే నిజంగా ఆ క్షేత్రానికి ఏసెక్తుందో దాన్ని మనం తీసుకోగలుగుతున్నాం. అందుకని 9 రోజులు ఉండడం. ఆ 9 రోజులు ఏ క్షేత్రంలో ఉన్నా గొప్పది. ఈ క్షేత్రం ప్రధానంగా ఏంటి అని అంటే మోక్షానికి ప్రధానమైన క్షేత్రం. ఎందుకంటే కొన్ని క్షేత్రాలు మోక్షానికి, ఆ మోక్షానికి ప్రధానమైన క్షేత్రాల్లో కాశీ మొదటిది, అంత గొప్ప క్షేత్రం. అందుకే అక్కడికి వెళ్తే మోక్షం అంటే అందుకు చాలామంది మీరు చూస్తే చావడానికి అక్కడికి వెళ్తారని అంటారు. ఎందుకంటే అక్కడ చనిపోతే డైరెక్ట్గా విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళిపోతాము. ఆ విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళే స్థితి ఏదైతే ఉందో అది మనకు కల్పించేది ఎవరు అంటే విశాలాక్షి అమ్మవారు. అందుకని చెప్పేసి అక్కడ 9 రోజులు ఉండడానికి రీజన్ అది అక్కడ చేస్తుంది. కానీ ఏంటి ఇదంతా యోగంతో మనం నిజంగా కనుక ఇక్కడ ఆధ్యాత్మికంగానే ఉంది. ఆ దేవతతో ఏంటంటే గుడికి పరిగెత్తుకుని వెళ్ళానా ఈ గుడికి వెళ్ళానా అనే ఈ యాంగ్జైటీ లేకుండా ఎన్ని చూడగలిగితే అన్నీ చూస్తాం, ఏం చూస్తే అదే చూస్తాం. చూసినన్నిటి దగ్గర అక్కడ ఉన్న శక్తిని మనకి తీసుకోగలిగితే అసలు ఏ గుడికి వెళ్ళకపోయినా ఎందుకు పర్వాలేదు అంటే కాశీ క్షేత్రంలో కాలు పెట్టామంటేనే భూమి అంతా శివలింగాలు కింద. ఎందుకంటే వాళ్ళే చెప్తారు ఎక్కడ తగ్గినా 10, 50, 100 అలా శివలింగాలు బయటపడతాయట. అంత గొప్ప శివలింగాలన్నీ కింద ఉన్నప్పుడు మనకి జ్ఞానం కాల్చింది ఏమొస్తుంది అంటే అక్కడ మనం ఓన్లీ ఏం లేదు అంటే మన ఇంటి దగ్గర చేసే సాధన కంటే ఇక్కడ తక్కువ చేస్తే ఎక్కువ ఫలితం పొందుతాం. దాంతోపాటు నిజంగా ఆ దైవత్వానికి మనం కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే దైవత్వానికి కనెక్ట్ అయ్యామో మనం వచ్చిన పనికి ఒక అర్థం ఉంటుంది. అంతే తప్ప 9 రోజులున్నా 9 నెలలున్నా మనం ఏదో అక్కడ విషయాలు అంటే మన ఇంట్లో ఎలా ఉన్నామో అలాగే ఉంటే ఉపయోగం ఏం లేదు. ఇక్కడ ఉన్నప్పుడు 24 గంటలు కూడా ఒకే ఒక ధ్యాసలో ఉండాలి. అది ఏంటంటే మీకు ఏ గురువులు ఏ మంత్రం ఇచ్చారో ఆ మంత్ర సాధనైనా చేసుకోండి. నాకేం మంత్రం రాదండి, ఏం తప్పులేదు. ఆ భగవంతుడి మీద ఎత్తినే ధ్యాస పెట్టినా పర్వాలేదు. అది కూడా లేదండి, మనసు నిశ్చలంగా లేదు. అప్పుడు చూడండి ఏ లలితా సహస్రమో ఏ శివాష్టోత్తరమో అవి చదువుకుంటూ గడపండి. అంతే తప్ప అక్కడికి వెళ్ళి మళ్ళీ మామూలుగానే పక్క వాళ్ళతో దెబ్బలాడుకుని లేకపోతే వేడితో మాట్లాడుకుని ఇవి చేయడం వల్ల అయితే 9 రోజులు కాదు 9 నెలలున్నా ఉపయోగం లేదు. అదే కనుక మనం మంత్ర సాధనతో కనుక అక్కడ ఉంటే తప్పకుండా 9 రోజుల్లో మనం ఆ విశాలాక్షి మనకి ఆ విశ్వనాథుడిని చేరుస్తుంది. అదే నిజమైన మోక్షం. చాలా గొప్ప విషయం చెప్పారమ్మా. చాలా థ్యాంక్ యూ.